దీనా ఏం చూద్దామని బయటికి వెళ్ళి దొరికిపోయింది. ఎన్ని భయంకరమైన నిదర్శనాలు మనకున్నాయి ఇక్కడ. నువ్వు కామాతురతో నిండిపోయావు, నువ్వు భ్రష్టురాలివి, భ్రష్టుడివి అనడం లేదు. నీ చూపు నిజంగా చూడాల్సినట్టే ఉందా? నీ కనుదృష్టి అటు ఇటుగా ఎదురు సూటిగా ఉండవాలని ఉన్నదా? వెనుకకు చూడొద్దు. చూడలేదా? నీ మాటలు, నీ చూపులు, ఇక ఊహల సంగతి దేవుడే ఎరుగు. ఈ మనుషులు కేవలము తమ ఊహల్లో తప్పిపోతున్నారు, హృదయంలో తప్పిపోతారు. వారి ఊహలు కేవలము చెడ్డవి. పాపమును హృదయంలో లక్ష్యం చేస్తున్నారు. క్రియారూపకంగా లేదు, కానీ దాని మీద చిన్న ఇంట్రెస్ట్ ఉన్నది. నేను అంటున్నాను, ఒక్క వారం పరిశీలన చేసిన దిగులు, భయం, సిగ్గు, పశ్చాత్తాపం కలుగుతాయి. ఇదంతా కూడా ఏని కిందకు వస్తుంది? తిరుగుబాటు. మోషే, నీవు ఇశ్రాయేలు ప్రజల ఎదుట నా నామమును పరిశుద్ధపరచక తిరుగుబాటు చేశావు. వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండొద్దు అని బైబిల్లో లేదా? చెప్పండి బిడ్డ, గట్టిగా మాట్లాడాలి ఇప్పుడు మంచిగా. లేదా? అందము మోసము సౌందర్యము వ్యర్థము అని లేదా? అన్యజనుల ఆచారములు మీరు చెయ్యొద్దు అని లేదా? సజీవ యాగముగా శరీరమును సమర్పించుకోండి అని లేదా? మిగుల వెలగల వస్త్రములు వద్దు అని లేదా? మరి ఆయన వద్దు అనేవన్నీ బంద్ పెట్టినవా? తల వెంట్రుకలు మొదలుకొని, కను బొమ్మలు మొదలుకొని, పెదవులు మొదలుకొని, కాలి గోళ్ళ వరకు ఏదో ఒక అలంకరణ. అది తిరుగుబాటు కాదా బిడ్డ? కాలేజీ వయసు రాగానే జోక్స్ వేయాలి నా కొడుక. నువ్వు వేయకపోయినా ఎవడైనా పాపిష్టి 2-3 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడితే పగలబడి నవ్వుతావా? ఇది పరిశుద్ధులకు తగవో అనే మాట ఎన్నడూ గుర్తురాదా? ఎజకియా ఫ్రాన్సిస్ అనే దైవజనుడు తన 8వ తరగతి చదువుతున్నప్పుడే లంచ్ అవర్ 1 అవర్ ఇస్తే ఆ బాక్స్ 5 నిమిషాల్లో తినేసి మిగతా 50 నిమిషాలు 55 నిమిషాలు మండు టెండలో మధ్యాహ్నం పూట స్కూలు టెర్రస్ మీదకి, మిద్దె మీదకి పోయి ఆడ మోకరించి మా స్కూల్ అంతా మారిపోవాలి ప్రభు, మా టీచర్లందరూ మారాలి ప్రభు అని ఏడిచి ప్రార్థన చేసేటోడట. ఎంత వయసు అండి? అట్లా చెప్పాల్సి వస్తే మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేసినాం కదా. ఈరోజు ఎన్ని లక్షల మంది ఆయన పరిచర్యలో అభిషేకాన్ని పొంది, ఆత్మను పొంది, వరములు పొంది, ఒక అగ్నిని పొంది, తమ జీవితం అంతా, తమ సేవ అంతా ఒక అగ్ని జ్వాలల వలె వాడబడుతున్నట్టు మనం సాక్ష్యాలు వింటున్నాం. ఇంత సమయాన్ని మనము కూడా యోగ్యంగా, పద్ధతిగా, క్రమంగా ఖర్చు పెట్టి ఉంటే ఇంకెంత బాగుండేది కదా.